హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ 5 అంతా స్టార్ట్ అయ్యామన్నమాట. తిరుపతి నుంచి పై కొండకి వెళ్ళేకి. ఇక్కడ చూడండి, ప్రతి పిల్లర్కి నామాలు అయితే వేశారన్నమాట. చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా. మేమైతే ప్రీవియస్ డేనే వెళ్ళేసి ఫ్రీ టోకన్స్ తీసుకున్నామన్నమాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసి ఉంటాను. సో మాకైతే 1 o'clockకి దర్శనం టైం ఇచ్చారన్నమాట. సో మేము 1 o'clock లోపు అక్కడ ఉండాలి. తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఉంది కదా. సో మేము ఈ బస్కి ఎక్కాము. 90 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. అండ్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి. మీకు యా బస్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ బస్ ఎక్కేసి వెళ్ళండి. అండ్ ఇక్కడికి వస్తే చాలు, మీకైతే అందరూ పిలుస్తూనే ఉంటారు కొండపైకి అనేసి. ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో కార్ కూడా మాట్లాడుకొని వెళ్ళొచ్చు అన్నమాట పైకి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను మొత్తం డీటెయిల్గా అయితే వీడియో తీశానన్నమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలి అనేసి. అండ్ అక్కడికి వెళ్ళేసి రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అనేసి కూడా మొత్తం డీటెయిల్గా చెప్తానన్నమాట. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకండి. అండ్ కొత్తగా ఎవరన్నా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్ అయితే దగ్గరలోనే ఉంటుంది. మీరేమైనా ఒకవేళ ట్రైన్కి వస్తే సో దిగిన వెంటనే ఇక్కడే మీకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి. సో ట్రావెల్కి మాత్రం ఏమి ఇబ్బంది ఉండదు. సో మా బస్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అయ్యింది. సో మేమైతే బస్సు ఎక్కిన వెంటనే టికెట్స్ అయితే బస్సులో ఇవ్వరన్నమాట. కొంచెం ముందుకి వెళ్ళాక అక్కడ స్టాప్ చేస్తారు. సో అక్కడ మనం టికెట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకరు వెళ్తే చాలు, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి చెప్పేసి టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాక తర్వాత కండక్టర్ వచ్చేసి అందరినీ చెక్ చేస్తారన్నమాట. చూడండి, ఇక్కడైతే స్టాప్ చేశారు. కొంచెం ముందుకి వచ్చానే ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. డాడీ వెళ్ళి టికెట్స్ తెచ్చారన్నమాట. మేమైతే 4 members ఉన్నాము. సో మాకైతే 360 పడింది. ఇంకా మా బస్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఇంకా వెళ్తున్నాం. అలిపిరి దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. సో మధ్యలో వ్యూస్ కొన్ని అయితే చాలా కనిపిస్తున్నాయి, కొంచెం క్యాప్చర్ చేశాను అన్నమాట. సో మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ చూడండి, దేవుడి పాదాలు అయితే ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. సో ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాక ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. సో ఇక్కడైతే మనం అందరము మన లగేజ్తో సహా దిగాలన్నమాట. డ్రైవర్ ఒకడు ఇడిసేసి అందరూ దిగేసి ఇక్కడ స్కాన్ అండ్ అదే బ్యాగ్స్ని స్కాన్ చేసేసి అందరినీ చెక్ చేస్తారన్నమాట. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ అయితే అలౌ లేదు. చూడండి, ఇలా ఇక్కడ చెక్ చేస్తున్నారు అందరినీ. అండ్ ముందరికి వచ్చేసి మన బస్ చెక్ చేశాక మన బస్ మనం ఎక్కేసి ఇంకా స్టార్ట్ అవ్వడం. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది, కానీ చలి ఎంతో చాలా ఎక్కువగానే ఉంది. అండ్ midnight 12 నుంచి 3 AM వరకు ఏ వెహికల్ ఎక్కడైతే వెళ్ళడానికి వీలు ఉండదన్నమాట. సో మీరు ఆ టైమింగ్స్ చూసుకొని ప్లాన్ చేయండి. అండ్ వీళ్ళైతే ఒక టైమింగ్ ఇస్తారన్నమాట. కింద తిరుపతి నుంచి పై కొండకి వెళ్ళడానికి ఒక టైం అయితే సెట్ చేశారు. 45 minutes or 40 minutes అనుకుంటాను. సో ఆ టైం లోపుగిన మీరు వెళ్తే వాళ్ళు ఫైన్ అయితే వేస్తారన్నమాట. సో ఆ టైం పైనే వెళ్ళాలన్నమాట. సో కింద ఇప్పుడు ఇక్కడ ఎలా చెక్ పోస్ట్ ఉన్నదో పైన కూడా అక్కడ అలాగే చెక్ పోస్ట్ ఉంటుంది. సో వాళ్ళు టైమింగ్స్ అనేది చెక్ చేస్తారన్నమాట. సో చూసుకొని వెళ్ళండి స్లోగానే. మనకి వచ్చే దారిలో నేచర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరేమైనా ఒకవేళ మీ ఓన్ వెహికల్లో వస్తే మిడల్లో అక్కడక్కడ దిగేసి ఫొటోస్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగా కొండలన్నీ కనిపిస్తున్నాయి కదా.
సో మేమైతే కొండపైకి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బస్సు డ్రైవరే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర స్టాప్ చేసేసి వాళ్ళు చెప్తారన్నమాట, ఎవరైనా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ దిగేయండి అనేసి. సో మనం ఇక్కడ దిగేసి రూమ్స్కి టికెట్స్ బుక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ క్యూ ఉంటుంది. సో క్యూ వచ్చేసి మార్నింగ్ 6కి అంతా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. 6కి అంతా వాళ్ళు టికెట్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసేస్తారు. సో ఇక్కడ మనం క్యూలో నిలుచుకొని టికెట్స్ వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మీకు బోర్డ్ కనిపిస్తుంది కదా, 21 ఇయర్స్ పైన అయితే ఉండాలా మనం రూమ్ ఏమన్నా తీసుకోవాలంటే. అండ్ మెయిన్గా ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఇక్కడ రూమ్స్ అయితే ఇవ్వరన్నమాట. అండ్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అది మేబీ ఒరిజినల్ అయినా పర్వాలేదు, జెరాక్స్ ఉన్నా పర్వాలేదు. సో రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్ళాలంటే బెటర్ మన పేరెంట్స్ వెళ్ళేసి తీసుకోవడమే బెటర్. మనం అన్మ్యారీడ్ పీపుల్స్ వెళ్తే మాత్రం వాళ్ళు రూమ్స్ అయితే. ఇక్కడ వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరేమన్నా తిరుమలకి ప్లాన్ చేసేటట్లుంటే ఒక 2 డేస్ అయితే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్స్లో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూడడానికి. అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ మేమైతే అన్ని ప్లేసెస్కి కాకుండా కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసామన్నమాట. సో ఆ వీడియోస్ మొత్తం నేను మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మా డాడీ అయితే అక్కడ క్యూలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నారన్నమాట రూమ్స్ అయితే బుక్ చేయడానికి. మేమైతే అంతలోపు ఇక్కడ నియర్ బై ప్లేసెస్కి అంతా వీడియోస్ తీసుకుందామని ఇలా వచ్చామన్నమాట. చూడండి వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే సిఆర్ఓ ఆఫీస్ నుంచి మన రూమ్కి వెళ్ళడానికి కానీ, లేదంటే మన రూమ్ నుంచి తిరుమల మెయిన్ గేట్ దగ్గరికి, లేదంటే వైకుంఠ అలా గేట్స్కి అలా దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అన్నమాట. మనం 1 రూపీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 10 మినిట్స్ 15 మినిట్స్కి అంతా ఒక్కొక్క ఫ్రీ బస్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అన్నీ ఫ్రీయే అన్నమాట. సో వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ క్లీన్ చేస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకోసారి క్లీన్ చేస్తారన్నమాట. సో దానికైతే ఏ ఇబ్బంది ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా 1 డేకి 100 రూపీసే అన్నమాట. సో డిపాజిట్ అయితే 500 చేసుకుంటారు. అండ్ రూమ్ రెంట్ వచ్చేసి 100 రూపీస్. సో టోటల్ 600 రూపీస్ అయితే మనం వాళ్ళకి పే చేయాలన్నమాట. అండ్ మనము చెక్అవుట్ అయ్యేటప్పుడు ఆ 100 రూపీస్ పట్టుకొని 500 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ క్యాష్ అయితే ఇవ్వడానికి లేదు, మనం ఫోన్పేనే చేయాలి. అదే ఎందుకంటే ఆ రిటర్న్ అమౌంట్ కూడా మనం ఏ మొబైల్ ద్వారా యూపీఐ ద్వారా చేసింటామో దానికే రిటర్న్ కూడా అమౌంట్ వచ్చేస్తుందన్నమాట. అండ్ మీ దర్శనం అయితే త్వరగా ఏమన్నా అయిపోతే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. షాప్స్ అంటే చాలా ఎక్కువ షాప్సే ఉన్నాయి ఇక్కడ. వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరేమన్నా ఒక 2 డేస్కి నా ప్లాన్ చేస్తే 1 డే అయితే దర్శనం ఫుల్ మొత్తం అయిపోతుంది. సో ఇంకో రోజు మీరు ఈ షాపింగ్ అండ్ ప్లేసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆకాశగంగా, జపాలి హనుమాన్ టెంపుల్, శిలాతోరణం, పాప వినాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్, వరహాస్వామి టెంపుల్, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు, ఎస్వి మ్యూజియం, ఇలా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్నీ అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో మనం అన్నీ విజిట్ చేయకుండా అట్లీస్ట్ కొన్ని అన్నా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లేకుంటే మీకు ఈ బస్ కంఫర్టబుల్ లేదంటే ట్యాక్సీ, కార్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటుందో అది బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. బస్ అయితే ఓన్లీ 4 ప్లేసెస్కి వాళ్ళు ఫ్రీ పాస్ ఇస్తారన్నమాట 120 రూపీస్ది. సో ఓన్లీ 4 ప్లేసెస్కి బస్లో అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఒకవేళ ట్యాక్సీ లేదంటే
కార్లో అయితే వాళ్ళు కొన్ని 6 ప్లేసెస్ చెప్తారు. సో ఆ 6 ప్లేసెస్కి వాళ్ళు పిలుచుకొని వస్తారు. కానీ బస్సెస్ అయితే మనకి ఎంతసేపు కావచ్చు అంతసేపు అక్కడ స్పెండ్ చేయొచ్చు. కానీ వీళ్ళు కార్ వాళ్ళు అయితే ఒక 30 మినిట్స్ అంతే ఒక ప్లేస్కి అయితే వాళ్ళు స్పెండ్ చేసేది. సో బెటర్ ఏమంటే మన ఓన్ వెహికల్లో గిన వెళ్తే మనం చాలా టైం స్పెండ్ చేసి మొత్తం ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడానికి వీలు కుదురుతుందన్నమాట. అండ్ శ్రీవారి పాదాలు అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ చేస్తారన్నమాట. అండ్ బస్ కూడా మనకి 6:30 పైన అవైలబుల్గా ఉండదు ఈవినింగ్. సో టైమింగ్స్ బట్టి మీరు ఎలా వీలు కుదురుతుందో అలా ఆటో లేదా బస్ లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఆటోస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉండవు. సో మనకి ఏమున్నా ఆటో ఉంటే కింద తిరుపతిలో మాత్రమే, పైన ఇక్కడ తిరుమలలో అయితే మనకి ఒక్క ఆటో కూడా కనిపించదు అన్నమాట. ప్లేసెస్ విజిట్ చేయడానికి కార్ వాళ్ళు అయితే 200 ఛార్జ్ చేస్తారన్నమాట పర్ పర్సన్కి. అదే బస్లో అయితే మనం 120 రూపీస్ది ఫ్రీ పాస్ తీసుకోవచ్చు అన్నమాట. కానీ అది అయితే 4 ప్లేసెస్ మాత్రమే విజిట్ చేయడానికి అవుతుంది. సరౌండింగ్స్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. సో మాకైతే రూమ్ అయితే కన్ఫర్మ్ అయిందన్నమాట. టికెట్ అయితే ఇచ్చారు. సో రూమ్ అయితే అలాట్మెంట్ అయ్యేకి ఒక 2 to 3 hours పడుతుందన్నమాట. సో చూడండి, ఇదైతే మా టికెట్ అన్నమాట. 100 రూపీస్ లేదా 50 రూపీస్ రూమ్ ఉంటుంది. అండ్ 900-1000 రూపీస్ది కూడా ఉంటుంది. మీకు ఏ రూమ్ కావాలో ఆ రూమ్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే 100 రూపీస్ది రూమ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ పెద్ద హాల్ ఉంటుంది, వెయిటింగ్ హాల్ లాగా. అండ్ ఇక్కడ టీవీ కూడా ఉంది చూడండి. అక్కడ రూమ్ నంబర్లు అయితే రూమ్ నెంబర్ కాదు, టోకన్లో ఒక నంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ నంబర్ అయితే ఇక్కడ వేస్తారన్నమాట. అండ్ మీ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళు లొకేషన్ కూడా పెడతారన్నమాట. సో
ఏ హోటల్లో మీకు రూమ్ బుక్ అయింది అనేసి. సో మాకైతే రూమ్ అలాట్మెంట్ అయ్యిందన్నమాట, కానీ మాకైతే మెసేజ్ రాలేదు. మొబైల్ నెంబర్ అయితే తప్పు కొట్టేశారన్నమాట వాళ్ళు అక్కడ టైప్ చేసేటప్పుడు. సో మేము ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, మనకిచ్చిన స్లిప్లో ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. అక్కడ మనం స్కాన్ చేస్తే మనకి చూపిస్తుంది ఏ రూమ్ అయితే మనకు బుక్ అయింది అనేసి. సో అది మేము స్క్రీన్ షాట్ తీసుకొనేసి రూమ్ అయితే ఎక్కడ ఉంది అనేసి లొకేషన్ కూడా మనకు తెలుస్తుందన్నమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం. మాకి అలాట్మెంట్ అయిండే రూమ్ వచ్చేసి సప్తగిరి రెస్ట్ హౌస్లో హోటల్లో. సో అది వచ్చేసి నియర్ బై దగ్గరే ఉంది. ఇక్కడ చూడండి నా పేరు అయితే మెన్షన్ చేశారు అర్చన అనేసి, అందుకే తీసానన్నమాట వీడియో. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10:30 అవుతుంది. మాకైతే దర్శనం టైం వచ్చేసి 1 o'clock ఉందన్నమాట. సో రూమ్ ఎక్కడ ఉందో వెళ్ళేసి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి నియర్ బై ఏముంది అనేసి మ్యాప్ వేశారన్నమాట. మీకు ఒకవేళ అవసరమైతే పాజ్ చేసేసి చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో మాకైతే సప్తగిరి రెస్ట్ హౌస్ అయితే అలాట్మెంట్ అయిందన్నమాట. మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, సప్తగిరి రెస్ట్ హౌస్ అనేసి. సో మనం సిఆర్ఓ ఆఫీస్లో అయితే అమౌంట్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏ హోటల్లో అయితే రెస్ట్ హౌస్లో అయితే మనకి రూమ్ అలాట్మెంట్ అవుతుందో అక్కడ మనం డిపాజిట్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో సిఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రైట్ ఒకే రోడ్ అన్నమాట. మాకైతే సప్తగిరి రెస్ట్ హౌస్ చూడండి. ఫైనల్లీ ఇక్కడ రెస్ట్ హౌస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు ఇక్కడ ఆ టోకెన్ ఇచ్చేసి మనం ఇక్కడ డిపాజిట్ చేయాలన్నమాట. వీళ్ళు మనకి రూమ్ అయితే అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి 500 and 100 రూపీస్ రూమ్ రెంట్. టోటల్ అయితే మనం 600 వీళ్ళకి డిపాజిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ రూమ్ అలాట్మెంట్ అయిపోయాక మనం రూమ్కి వెళ్దాం రండి. మాకైతే సెల్యులార్ 2లో వచ్చింది, రూమ్ నెంబర్ 411 అన్నమాట. సెల్యులార్ 2 అంటే ఇప్పుడు మనకి నార్మల్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా, గ్రౌండ్ ఫ్లోర్ కింద ఒక ఫ్లోర్ అండ్ దాని కింద ఇంకో ఫ్లోర్ అన్నమాట సెల్యులార్ 2 అంటే. చూడండి కిందికి వచ్చేసామన్నమాట. ఒకరు లేరు. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 100 రూపీస్ రూమ్ అనేసి మీరు ఏమో అనుకోకండి. రూమ్ అయితే చాలా అంటే చాలానే బాగుంది. రూమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. చూడండి 2 మంచాలు ఇచ్చారు అండ్ ఇక్కడ గీజర్ కూడా ఉంది. సో హాట్ వాటర్ మాత్రం ఎనీ టైం వస్తుందన్నమాట. ఆన్ చేసుకోవాలి మనం స్విచ్ అయితే. చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గానే ఉంది రూమ్ అయితే.
సో మేమైతే రెడీ అయ్యామన్నమాట. అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 1 దగ్గరకు వస్తుంది. సో దర్శనానికి వెళ్దాం రండి. చూడండి క్యూ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. జనాలంతా చాలా రష్గా ఉంది. సో క్యూ చూడండి స్టార్ట్ అయిపోయింది. వెళ్తున్నాం మేము కూడా. మీరు కూడా మాతో పాటే దర్శనానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి. లోపలికైతే మొబైల్ అయితే అలౌ లేదు. సో ఎంత వీలు కుదురుతుందో అంతవరకు వీడియో తీసానన్నమాట. సో వీడియో అయితే ఏది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో రష్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. కొంచెం ముందర మా మొబైల్స్ అన్నీ తీసుకుంటారన్నమాట. అండ్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాము. లోపల అయితే మొబైల్ అలౌ లేదు. సో బయటకు వచ్చేందుకు మాకు ఒక 10:30 ఆల్మోస్ట్ 10:30 ఎంతో అయ్యింది. ఆఫ్టర్నూన్ 1కి వెళ్తే నైట్ 10:30కి మాకు దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందన్నమాట. చూడండి ఇక్కడైతే మొబైల్స్ కలెక్ట్ చేసుకున్నాము. బయటకి రాగానే PAC 4 దగ్గర కౌంటర్లో మనకి మొబైల్స్ అయితే ఇస్తారన్నమాట. లగేజ్కి అయితే సపరేట్ కౌంటర్ ఉంటుంది అండ్ మొబైల్కి అయితే సపరేట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడే PAC 4 దగ్గరలోనే. చూడండి బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా చూడండి మొత్తం షాప్సే ఉన్నాయి. మాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్సే అని చెప్పచ్చు దీన్ని మాత్రం. మీరు కూడా ఒకవేళ తిరుమలకి వచ్చేసి దర్శనం చేసుకుని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో ఇక్కడ చూడండి నిత్యం దీపాలు వెలుగుతూనే ఉంటాయన్నమాట. భక్తులందరూ దీపాలు వెలిగిస్తూనే ఉంటారు. నైట్ అరౌండ్ 11 o'clock అవుతుంది. కానీ చూడండి జనాలంತూ ఏమాత్రం తక్కువ లేరు. అందరూ ఎంతమంది ఉన్నారంటే కౌంట్ చేయడానికి కూడా వీలు కుదరదన్నమాట. అంత నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తారన్నమాట. మీకు ఒకవేళ రూమ్ ఏమన్నా దొరకపోతే మీరు కూడా ఇక్కడే స్టే చేయొచ్చు. అండ్ వాష్రూమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ క్లీన్ చేస్తూనే ఉంటారన్నమాట వాష్రూమ్స్ కూడా. అండ్ ఇక్కడే స్టే చేయొచ్చు. ఏమంటే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది అంతే తప్ప ఇక్కడ స్టే చేయడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ నేనైతే ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ చుట్టుపక్కల వీడియోస్ చాలా తీశాను, కానీ ఆ వీడియో వచ్చేసి ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనేసి. చూడండి ఏ మాత్రం తక్కువ లేరు. జనాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా క్యూలో ఉన్నారు దర్శనం కోసం అయితే. అండ్ మీకు మీరేమన్నా ఫ్రీ టోకెన్స్ తీసుకొని ఉంటే ఒక టోకెన్కి ఒక లడ్డు ఫ్రీ ఇస్తారన్నమాట. చూడండి ఇదే లడ్డూస్ కౌంటర్ అన్నమాట. మేమైతే లడ్డూస్ తీసుకొని ఇంకా మా రెస్ట్ హౌస్కి రిటర్న్ అయిపోయామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి.